ఈ రోజుల్లో చాలా మందికి ఒక అనుమానం ఉంది. అదేంటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చా లేదా అని. ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి, లేకుంటే ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అపోహ ఉంది. అయితే శివలింగం గురించి శివ మహాపురాణం ఏమి చెబుతోందంటే బొటనవేలు అంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవచ్చు. శివాలయం లేని శ్మశానం కూడా ఉండదు. ఎందుకంటే ఉగ్రభూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి. అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తుంటాడు. శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా? ఎవరు పడితే వారు ఏదో చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అర్ధజ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు, ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవచ్చు. ప్రతిరోజు మంచినీళ్ళతో అభిషేకం చేయాలి, లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడగట్టి ఆ నీళ్లతోనైనా అభిషేకం చేయొచ్చు. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితి ఉంటే అభిషేకం చేయకున్నా పర్వాలేదు. అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం చదవచ్చు, లేదా ఓం నమః శివాయ అంటూ చేసినా సరిపోతుంది.